జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్దాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇంటి పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలరావు గారు, డ్రామాలరావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇంటి పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్ల అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో, ఈ ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీ వేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు ఇంటి పాలసీ, ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఇంటి పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి సరి న్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజముంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్దాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్దాలరావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య నాదరగలకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదరగలకు సంబంధించిన అంశంలో సర్వే నెంబర్ 613 నాదరగల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. దీంట్లో ఉన్న విస్తీర్ణం 373 ఎకరాల 22 కుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోట్లలో, అంత డీటెయిల్ గా పోవడానికి చాలా మీకు డీటెయిల్స్ ఇస్తాను. రకరకాలుగా అనేక కోట్లలో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీలు గెలవటం, ఒకసారి ప్రభుత్వం గెలవటం, పై కోర్టులు పోవటం, ఆ పై కోర్టులు పోవటం, పోలీస్ సపోర్ట్ కూడా కోర్టు డైరెక్షన్ తెచ్చుకోవటం, ఇలా ఆనాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. దీంట్లో మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే ప్రజానికం, టీవీలు చూస్తున్న అబద్దాలరావు గారు వారు కూడా గమనించాల్సింది ఉంది. అయ్యా, 2014లో మీ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్,
ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలోనే ఈ నాదర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లని 2016 సెప్టెంబర్ 24/9/2016 నాడు మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఆనాడు 2014లో కానీ 2016లో కానీ ప్రభుత్వం ఎవరున్నారు, అధికారంలో ఎవరున్నారండి అబద్దాలు రావు గారు? ఇందాక చెప్పిన 3 కంపెనీలకి ఫైల్ నంబర్ B/1351/2/2021-1 నుంచి లగాయతు 2021-2 2021-3 2011-3 వీళ్ళకి మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు ఈ డ్రామాలరావు గారు, ఈ అబద్దాలరావు గారు ఎంత పచ్చి అబద్దాలు ఆడుతున్నారో మీకు చెప్తా. మీరందరూ తెలుసు, ఇది 10/2/2021 గూగుల్ మ్యాప్. ఇది గూగుల్ మ్యాప్ 10/2/2021. ఇక్కడ అప్పటికి ఏమీ ఏర్పాటు చేయలే, ఏ రేకులు పెట్టలే, ఏ రోడ్లు వేయలే. అదే రకంగా 5/12/2021 ఇదిగోండి ఈ గూగుల్ మ్యాప్ లో ఆ కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టాడు. దీంట్లో మొదలు పెట్టాడు రేకులు కట్టడం, రోడ్లు వేయటం. 5/12/2021 ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఇది నేనేం మ్యానిపులేట్ చేసేది కాదు. ఇది నా అధికారులు, నా ప్రభుత్వము నాకు తయారు చేసి ఇచ్చింది కాదు. అదే రకంగా 5/1/2022 ఇదిగోండి 90% ఆ కలర్ తో ఉండి రోడ్లు ఫార్మేషన్ చేసింది 90% గూగుల్లో మీకు కనిపిస్తుంది. ఈ పిక్చర్ 22 అదే రకంగా అక్కడ 95% పెట్టాడు. 17/11/2022 ఇది ఫుల్ ప్లెడ్జ్ లో కలర్ తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని 2022 11వ నెలలో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి
దానికి ఎన్నర సైడ్ లో పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఎవరున్నారండి అధికారంలో ఆనాడు అబద్దాలరావు గారు, డ్రామారావు గారు? 2022 నవంబర్ 17 అధికారంలో నీ దొరపాలనే ఉంది కదా. ఇది నేను తయారు చేసింది కాదు కదా. ఇలా ప్రతి మ్యాప్ లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్ లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? మ్యుటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. మేమేదో వాళ్ళు నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయ్యా? రెండు 2022లో ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. నీ ప్రభుత్వం ఉన్నంత కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చెయ్యలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. నువ్వు వేయలేదే, వేసింది మేము. కౌంటర్ వేసి దీని మీద కొట్లాడుతుంది మేము. ఇది ఎట్లుంటే మరొక విచిత్రం. ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ. ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఏ హృదయ అంటే శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి 3వ రోజు, ఈ ఐటమ్ రాసిన 3వ రోజే మళ్లీ బ్యానర్ ఐటమ్ పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, 3వ రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో
మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండింగ్ చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఏవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన రెండో రోజు ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకొత్తది, నీ వాటా నీకొస్తది, నీకిచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్దాలు రావు రోల్ అంటే ఈ అబద్దాల రోల్ ఏంటయా అంటే శకున మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్దాల రావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్దాల రావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని వానర సైన్యాన్ని ఈ ల్యాండ్ ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరగల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22లో ఏలో ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులి స్టాప్ కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేశామా అంటే ఏమీ చెయ్యలే. మరి ఇదంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? నీ భాగోతం ఎక్కడ బయటపడుద్దో అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో సత్యం ఎంతుందో